హాయ్. నేను మొన్న ఒకటి, ఈరోజు 2 వీడియోలు చూశాను. మన తెలుగు వాళ్ళే కువైట్‌లో షాప్ పెట్టుకున్నారు. థాంక్స్ సో మచ్ సిస్టర్స్. థాంక్స్ సో మచ్ భయ్యా. ఇద్దరు కూడా మంచిగా బిజినెస్ జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి, అయ్యో! మేము ఏదో ఒకటి చేయాలని ప్రతి ఒక్కళ్ళు రండి. ఎవ్వరి టాలెంట్ వాళ్ళది. అందుకనే రమ్మంటున్నాను. ఎవరిని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని చెప్తున్నాను నేను. వాళ్ళకి వీళ్ళకి వీసాలేయడం, అప్పులివ్వడం ఇయన్నీ మానేసి మీరు ఏదో ఒకటి చిన్నగానో, పెద్దగానో ఒకవేళ మీరు ఇక్కడ చేసే బిజినెస్ పెట్టే స్తోమత లేకపోతే ఉన్న డబ్బుల్ని ఇంటికి పంపించి గేదెలు కొనడమో, లేదంటే ఏదన్నా చిన్నది 2 సెంట్లైనా, 3 సెంట్లైనా, 4 సెంట్లైనా ఎంతొత్తంత మీ దగ్గరున్న డబ్బులకి స్థలం కొనండి. రోజు రోజుకి పెరిగిద్ది. మొన్న ఈ మధ్యలో నేను జూలై 27నో, 28నో కొన్నాను గోల్డ్. అయితే అది 269 కొన్నాను. ఇప్పుడు అది 300 దాకా అయింది. అంటే దగ్గర దగ్గరగా 30,000 పైన తేడా వచ్చింది ఈ 2 నెలల్లోనే. సో అలాగే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదన్నా మీరు సాధించండి. ముందుకెళ్ళండి. ఎవరు ఆళ్ళకి, ఈళ్ళకి ఏదో ఆడోళ్ళతో మాట్లాడామా, వీసా ఏయించామా, లేదంటే వాళ్ళకిచ్చి మనం పోగొట్టుకున్నామా, అది ఇయన్నీ వదిలేయండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఎవరి టాలెంట్ వాళ్ళది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరిక్కడ ఏదన్నా షాప్ పెట్టే టాలెంట్ లేకపోయినా, సమస్య లేకపోయినా, డబ్బులు లేకపోయినా, మీ దగ్గరున్న డబ్బుల్ని ఒబ్బడి చేసి మీరు అంతగా చిన్నది ఏదైనా సరే 2 గేదెలు కొనండి. ఆ 2 4 అవుతాయి. 4లోకెళ్ళి 6 అవుతాయి. 6లోకెళ్ళి 8 అవుతాయి. అలాగా డబల్ అవుతది. మీ ఇంటికాడ ఎవరన్నా ఉంటే ఆ పాలు ఆటిని తీసుకొని అమ్ముకోమని చెప్పండి. డబ్బులు మీరు అడగొద్దు. కానీ ఏదో ఒక రోజు మీరు ఇంటికెళ్ళేటప్పటికి ఆ గేదెలను అమ్ముకుంటే లక్షల్లో మీకు డబ్బులొస్తాయి. నేను చేశాను. నేను లాభం పొందాను. అది మీకు ఎక్స్‌ప్లెయినింగ్ చేస్తున్నాం. రెండోదొచ్చేసి పోనీ మీ దగ్గర కొద్దిగానే డబ్బులుంటే 2 సెంట్లున్నా, 3 సెంట్లున్నా, పోనీ మీ అత్తగారింట్లోనో, మీ అమ్మగారి ఊర్లోనో, ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా సరే అది మీ ఊరు కాకపోయినా కానీ ఎళ్లి కొనండి. కానీ ఆ స్థలం రాంచుకునేటప్పుడు మీరెళ్లి రాంచుకోండి. మీ పేరు మీద. ఎంతో అవ్వదు, ఒక 15,000, 20,000 టికెట్‌కి అవుతది. లేదంటే ఒక 50,000 ఖర్చవుతది. నష్టం లేదు. ఒక 10 రోజులుండి అది రిజిస్ట్రేషన్ చేయించుకొని రండి. మీకంటూ ఒక ఉపయోగపడద్ది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరందరూ బాగుండాలని నా కోరిక. ఓకే. బాయ్.